మీరీ వీడియోను చూస్తున్నారంటే మీ జీవితంలో చాలా పెద్ద మార్పు రాబోతోంది. మీ జీవితంలో భారీ మార్పు జరగబోతోంది. ఈ వీడియోలో నేను మీకు 5 అద్భుత సంకేతాల గురించి చెప్పబోతున్నాను. ఈ సంకేతాలు మన జీవితంలో ఉత్తమ సమయం రాకముందు జరుగుతాయి. ఈ 5 అద్భుత సంకేతాలు మీకు పెద్ద చమత్కారాల్లా అనిపించకపోవచ్చు, కానీ ఈ సంకేతాలు మీ జీవితంలో జరుగుతున్నాయి అని మీకనిపిస్తే నమ్మండి, మీ జీవితం మారబోతుంది. నమ్మండి, దేవుడు మీకోసం ఏదో కొత్తది సృష్టిస్తున్నాడు. నమ్మండి, విశ్వం మీకోసం ఏదో గొప్పది సృష్టిస్తోంది. ఈ వీడియో చూస్తున్న, వింటున్న ప్రతి ఒక్కరూ తమ పరిస్థితి ప్రకారం తాము ఈ స్థితిలో ఉన్నారా లేదా అని అర్థం చేసుకుంటారు. ఈ 5 అద్భుత సంకేతాల్లో ఒక్కడైనా మీ జీవితంలో జరుగుతోంది అని మీకు అనిపిస్తే, మీ పరిస్థితిని బట్టి ఈ విషయాలు మీతో సంబంధం కలిగి ఉన్నాయా లేదా సరిపోల్చుకోండి. అలా అనిపిస్తే మీ ఉత్తమ సమయం రాబోతుందని అర్థం చేసుకోండి. మీకోసం ఏదో గొప్పది సృష్టించబడుతోంది. మీకోసం ఏదో పెద్దది ఆలోచించబడుతోంది. కాబట్టి మిమ్మల్ని మీరు విరగ్గొట్టుకోద్దు. మిమ్మల్ని మీరు పడిపోనివ్వకండి. ఎవరికోసం, ఏ వస్తువు కోసం మీరు బతికలేరని మిమ్మల్ని మీరు అనుకోనివ్వకండి. మన జీవితం ఎవరిమీద ఆధారపడి ఉండదు. ఏదైనా ఉంటే లేదా లేకపోతే మనం సంతోషంగా ఉంటామని కాదు, మన ఉనికే ఈ జీవితంలో అతిపెద్ద ఆశీర్వాదం. దేవుడు మీ జీవితాన్ని మార్చబోతున్నప్పుడు విశ్వంలో కొన్ని సంకేతాలు, కొన్ని అద్భుతాలు మీ జీవితంలోకి ప్రవేశిస్తాయి. ఈ సంకేతాలను కేవలం అదృష్టం జాగ్రత్తగా ఉన్నవారు మాత్రమే చూడగలరు. ఈరోజు మనం మీకు ఆ 5 అద్భుత సంకేతాల గురించి చెప్పబోతున్నాం. ఈ సంకేతాలు దేవుడు స్వయంగా మీ జీవితంలో జోక్యం చేసుకోబోతున్నప్పుడు జరుగుతాయి. ఈ వీడియోని మొదటి నుండి చివరి వరకు శ్రద్ధగా వినండి, ఎందుకంటే ఈ అద్భుత సంకేతాల్లో ఒక్కటైనా ఇప్పుడు మీ జీవితంలో జరుగుతూ ఉండవచ్చు. అద్భుత సంకేతం నంబర్ 1, ఒంటరితనం పెరుగుతుంది, ప్రజలు దూరం అవుతారు. దేవుడు మీ జీవిత మార్గాన్ని మార్చినప్పుడు మొదట మీ చుట్టూ ఉన్న గుండె నుండి గుండెకు దూరం చేస్తాడు. మీకు ఎప్పుడో చాలా సన్నిహితంగా ఉన్నవారు ఇప్పుడు మీ నుండి దూరం అవుతున్నట్లు మీకు అనిపిస్తుంది. మీరు ఒంటరిగా ఉంటున్నట్లు భావిస్తారు. ఫోన్ కాల్స్ తగ్గిపోతాయి. సంబంధాలు అకస్మాత్తుగా విరిగిపోతాయి. కాని గుర్తుంచుకోండి, ఈ ఒంటరితనం ఒక సంకేతం. ఇప్పుడు దేవుడు స్వయంగా మీతో సమయం గడపాలని అనుకుంటున్నాడు. మిమ్మల్ని గుండె నుండి బయటకు తీసి మీ నిజమైన జీవన మార్గంలోకి పంపే సన్నాహంలో ఉన్నాడు. ఒక శిల్పి మొదట రాయిలో అనవసరమైన భాగాన్ని తొలగిస్తాడు. అలాగే దేవుడు మొదట మీ జీవితంలో అనవసరమైన వ్యక్తులను తొలగిస్తాడు. ఎందుకంటే మీ తదుపరి గమ్యానికి కేవలం ఎంపిక చేయబడిన వ్యక్తులు మాత్రమే మీతో రాబోతున్నారు. అద్భుత సంకేతం నంబర్ 2, అంతా తారుమారుగా కనిపిస్తుంది, కాని వాస్తవంగా సరిదిద్దబడుతుంది. దేవుడు ఏదైనా పెద్ద ప్రణాళికను రూపొందిస్తున్నప్పుడు మొదట మీ జీవితంలో ప్రస్తుత ఏర్పాటును కదిలిస్తాడు. ఉద్యోగం పోవచ్చు, సంబంధం విరిగిపోవచ్చు, డబ్బు కొరత ఏర్పడవచ్చు, ఆరోగ్యం కుదేలవ్వచ్చు. మీరనుకుంటారు అంతా అయిపోయిందని, కాని ఆ క్షణంలో దేవుడు మీ జీవితంలో కొత్త అధ్యాయాన్ని రాస్తున్నాడు. పాత జీవితం ముగిసిందంటే కొత్త జీవితం ప్రారంభమవుతుంది. మీతో ఇలా జరిగిందా? ఇటీవల ఏదైనా పెద్ద నష్టం జరిగిందా? దానికి ఎటువంటి సమాధానం దొరకడం లేదా? అయితే భయపడకండి, ఇది దేవుని ప్రణాళికలో ఒక భాగం. ఆయన మిమ్మల్ని ఎక్కడికి చేర్చాలనుకుంటున్నాడో ఆ మెట్టు ఇక్కడ్నుండే ప్రారంభమవుతుంది. అద్భుత సంకేతం నంబర్ 3, లోపల ఒక వింత ఆకర్షణ అనుభవం అవుతుంది. ఆత్మ అస్థిరంగా ఉంటుంది. మీ లోపల ఒక అస్థిరత జన్మిస్తుంది. అంత సరిగ్గా ఉన్నప్పటికీ మీ గుండెలో ఒక ఖాళీ ఉన్నట్లు అనిపిస్తుంది. మీకనిపిస్తుంది, నేను ఏదో పెద్దది చెయ్యాలి, నేను ఏదో గొప్ప ఉద్దేశం కోసం జన్మించాను. రాత్రులు నిద్రపట్టదు, ధ్యానం చెయ్యాలనిపిస్తుంది. ఆధ్యాత్మిక విషయాలు ఆకర్షిస్తాయి. ఇది సాధారణం కాదు, ఇది ఒక సంకేతం మీ ఆత్మ దేవుడితో కలవడానికి సిద్ధమవుతోందని. దేవుడు మీ జీవితంలోకి ప్రవేశించినప్పుడు మొదట ఆత్మ యొక్క దారిని లాగుతాడు. ఆ దారి లాగినప్పుడు మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. అద్భుత సంకేతం నంబర్ 4, అకస్మాత్తుగా సహాయం లభించడం మొదలవుతుంది. మీరు ఏదైనా ఆలోచిస్తే అది జరగడం మొదలవుతుంది. మీరు ఏదైనా అవసరం అనుకుంటే అకస్మాత్తుగా ఎవరో సహాయం చేస్తారు. ఒక పుస్తకం గురించి ఆలోచిస్తే ఆ విషయం ఒక వీడియోలో వస్తుంది. మార్గం మూసుకుపోతే కొత్త దిశ స్వయంగా తెరుచుకుంటుంది. ఇవన్నీ కాకతాళీయాలు కాదు, ఇది దైవ సమకాలీకరణ, అంటే డివైన్ సింక్రోనిసిటీ. దేవుడు చురుగ్గా ఉన్నప్పుడు మొత్తం విశ్వం మీ పక్షాన పనిచేయడం మొదలుపెడుతుంది. చిన్న చిన్న అద్భుతాలు రోజు జరగడం మొదలవుతాయి. మీ మాటలు, మీ ఆలోచనలు వాస్తవంగా మారడం మొదలవుతాయి.
ఈ సమయంలో మీ మనసు దేవునితో నేరుగా అనుసంధానమై ఉంటుంది. కాబట్టి ఈ సంకేతాలను తేలిగ్గా తీసుకోవద్దు. ఇవి దేవుడు ఇప్పుడు మీ జీవిత బాధ్యతను తీసుకున్నాడు అని నిరూపిస్తాయి. అద్భుత సంకేతం నంబర్ 5. మీరు అకస్మాత్తుగా పాత కర్మల నుండి విముక్తి పొందడం మొదలవుతుంది. మీ పాత పాపాలు గుర్తొస్తాయి. పశ్చాత్తాపం కలుగుతుంది. కొందరు క్షమాపణ అడుగుతారు, కొందరు తమను తాము ప్రశ్నించుకుంటారు. ఇది ఆత్మశుద్ధి దశ. దేవుడు మీ జీవితాన్ని మార్చినప్పుడు మొదట మీ కర్మల లెక్క తీర్చడం మొదలు పెడతాడు. మీరు పాత కర్మల నుండి విముక్తి పొందడం మొదలవుతారు. పాత సంబంధాలు ముడులు విడిపోతాయి. మనసు తేలికవుతుంది. ఎందుకంటే కొత్త ప్రారంభానికి పాత భారాల నుండి విముక్తి కావడం అవసరం. ఈ రోజుల్లో మీరు ఎక్కువగా భావోద్వేగాలుగా ఉండున్నారా? కారణం లేకుండా కన్నీళ్లు వస్తున్నాయా? అయితే మీ లోపల శుద్ధి ప్రక్రియ మొదలైందని అర్థం చేసుకోండి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఈ 5 అద్భుత సంకేతాలు మీతో జరుగుతున్నాయా? అవును అని జవాబు వస్తే మీరు భయపడాల్సిన అవసరం లేదు. బదులుగా దేవుడికి కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు ఒక గొప్ప మార్పు అంచున నిలబడి ఉన్నారు. ఇక్కడి నుండి మీ కొత్త నియతి ప్రారంభమవబోతుంది. ఇప్పుడు ముందు ఏం చెయ్యాలి? ధ్యానం చెయ్యండి. ప్రతిరోజూ ఉదయం 5 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోండి. దేవుడితో అనుసంధానం కావడానికి ప్రయత్నించండి. కృతజ్ఞత వ్యక్తం చేయండి. మీ దగ్గర ఉన్న ప్రతి దానికి రోజూ థాంక్యూ గాడ్ అని చెప్పండి. ఈ 5 సంకేతాలను గుర్తించి రాయండి. మీ డైరీలో రోజూ ఏదైనా మార్పు గురించి రాయండి. మీతో ఏదైనా విభిన్నంగా జరుగుతుందా? మిమ్మల్ని మీరు నమ్మండి. విషయాలు కష్టంగా అనిపించినా దేవుడు మీ పరీక్ష తీసుకోవడం లేదు. ఆయన మీ కథను మారుస్తున్నాడు. ఈ వీడియోని ఎవరితోనైనా షేర్ చేయండి. ఎందుకంటే బహుశా దేవుడు మీ ద్వారా ఆ వ్యక్తికి ఈ సందేశాన్ని చేరవేయాలనుకుంటున్నాడు. దేవుడు మీ జీవితాన్ని మార్చినప్పుడు ఆయన గొప్పగా చప్పుడు చేయడు. నిశ్శబ్దంగా మీ హృదయాన్ని తాకుతాడు. మీ మార్గం నుండి అనవసరమైన వ్యక్తులను తొలగిస్తాడు. మీ ఆత్మను మేల్కొల్పుతాడు. మీ ఆలోచనలను మారుస్తాడు. ఆపై ఒకరోజు మీరు ఈ భూమి మీదకు ఏ ఉద్దేశంతో వచ్చారో అదే అవుతారు. ఈ సమయంలో మీరు సంఘర్షణలో ఉన్నారా? ఒంటరిగా ఉన్నారా? విరిగిపోయారా? అయితే భయపడకండి. మీతో ఒక అద్భుతం జరుగుతోంది. మీ జీవిత పుస్తకంలో అత్యంత అద్భుతమైన అధ్యాయం ఇప్పుడు ప్రారంభమవబోతోంది. దేవునిపై నమ్మకం ఉంచండి. ఈ 5 అద్భుత సంకేతాల కాంతిలో ప్రతిరోజూ ముందుకు సాగండి. మీతో ఈ అన్ని విషయాలు జరుగుతున్నాయి అని అనిపిస్తే మీరు పడిపోవాల్సిన అవసరం లేదు. విరిగిపోవాల్సిన అవసరం లేదు. ఓడిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవన్నీ మీకు ఉద్దేశపూర్వకంగా జరిగిస్తున్నాయి, మీ ఉత్తమ వర్షన్ని సృష్టించడానికి. నమ్మండి, మీ జీవితంలో చాలా పెద్ద అద్భుతాలు మీకోసం వేచి ఉన్నాయి. మీ ఉత్తమ సమయం వచ్చేసింది. మీరు ఇప్పటివరకు ఈ వీడియోతో అనుసంధానమై ఉన్నట్లయితే మీరు విశ్వంలో ఆ కొద్దిమందిలో ఒకరు. కేవలం బ్రతకడం కాదు, విశ్వంతో కలిసి జీవితాన్ని సృష్టించాలని కోరుకునేవారు. కాబట్టి రండి, విశ్వానికి ఆదేశాలు ఇచ్చే ఆ భాషవైపు అడుగులేద్దాం. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, విశ్వానికి ఏ ఆదేశమివ్వాలి? నన్ను ధనవంతుణ్ణి చేయి, లేదా నా వివాహం మంచి వ్యక్తితో జరిగేలా చెయ్యి, లేదా నాకు విజయం కావాలి అని చెప్పడం సరిపోతుందా? కాదు. విశ్వమేదో లాటరీ మెషిన్ కాదు, బటన్ నొక్కితే బహుమతి పడిపోతుంది. విశ్వం మీ చైతన్యం యొక్క లోతును కొలుస్తుంది. మీ ఆదేశంలో ఎంత స్పష్టత, ఎంత నిజాయితీ, ఎంత బాధ్యత ఉందో చూస్తుంది. ఎందుకంటే విశ్వం కేవలం ఆ ఆదేశాలను మాత్రమే గౌరవిస్తుంది, ఆ ఆదేశాలను నెరవేర్చగలిగిన వారిని. మీరు విశ్వానికి నేను ఒక నాయకుణ్ణి కావాలి అని చెప్పారనుకోండి, నాయకత్వం యొక్క నొప్పిని, ఒంటరితనాన్ని, నిర్ణయాల బాధ్యతను మీరు భరించగలరా? మీరు నన్ను కోటీశ్వరుణ్ణి చెయ్యి అని చెప్పారనుకోండి, ఆ ధనాన్ని సరైన దిశలో ఉపయోగించే మనస్తత్వం మీ వద్ద ఉందా? కాబట్టి విశ్వానికి ఆదేశమిచ్చే ముందు మీ నుండి మీరు ఈ ప్రశ్న అడగండి: నేను ఆ విషయాన్ని స్వీకరించడానికి అర్హత కలిగినవాడినా? విశ్వానికిచ్చే ఆదేశం 3 విషయాలతో ఉండాలి: పూర్తి స్పష్టత, గాఢమైన భావోద్వేగ సంబంధం, నిర్ణీత సమయం వరకు దృఢత. అలాగే ఆదేశం సంక్షిప్తంగా ఉండాలి. ఉదాహరణకు, ఓ విశ్వం, నేను ఆత్మవిశ్వాసంతో నిండి ఉన్నాను. నా మార్గం స్పష్టంగా ఉంది. ఓ విశ్వం, నేను ప్రేమ, గౌరవం, సమృద్ధితో నిండిన జీవితంలోకి అడుగుపెట్టాను. ఓ విశ్వం, ప్రతిరోజు నా వైపు అద్భుతమైన అవకాశాలు ఆకర్షితమవుతున్నాయి. గమనించారా? ఇందులో దయచేసి కాష్మీ,
నాకు కావాలి వంటి పదాలు లేవు. ఎందుకంటే విశ్వానికి ఆదేశం ఇవ్వాలి, ప్రార్థన కాదు. ఇప్పుడు మరో ప్రశ్న. రోజంతా ఎన్నిసార్లు విశ్వానికి ఆదేశమివ్వవచ్చు? కాదు. ఎందుకంటే ఒకే విషయాన్ని పదే పదే చెప్పడం వెనుక భయం, కొరత యొక్క భావన వ్యక్తమవుతుంది. కాబట్టి రోజుకు ఒకసారి పూర్తి శక్తితో, ఉత్సాహంతో చెప్పండి. ఆ తర్వాత ఆ రోజంతా ఆ భావంలో జీవించడం మొదలుపెట్టండి. విశ్వం ఇప్పటికే ఆ ఆదేశాన్ని స్వీకరించినట్లు. దీన్ని ఏమంటారు? లివింగ్ ఇన్ ద ఫుల్ఫిల్డ్ వైబ్స్. అంటే మీరు కోరుకున్న దానిలో జీవించడం మొదలుపెట్టండి, ఎటువంటి బాహ్య సాక్ష్యం లేకుండా. ఇదే ఆ క్షణం ఇక్కడ మీ కంపనాలు మారుతాయి. ఇదే ఆ క్షణం ఇక్కడ విశ్వం చెప్పే క్షణం. ఇప్పుడు ఈ వ్యక్తి సిద్ధంగా ఉన్నాడు, ఇప్పుడు ఆదేశాన్ని నెరవేర్చడం మొదలుపెట్టు. కానీ ఇక్కడ ఒక పెద్ద అడ్డంకొస్తుంది. ఓర్పు యొక్క పరీక్ష. చాలామంది 10 రోజులు చెప్పి 11వ రోజు ఆలోచిస్తారు, ఇంతవరకు ఏమీ జరగలేదు, బహుశా ఇది పనిచేయడం లేదు. అప్పుడే విశ్వం ఆదేశాన్ని రద్దు చేస్తుంది. ఎందుకంటే మీ నమ్మకం యొక్క దారం చిన్నది, మీ భావన డగ్మగలాడుతుంది. గమనించండి, విశ్వం మీ శక్తి ప్రకారం కాదు, మీ శక్తి యొక్క స్థిరత్వం ప్రకారం ఇస్తుంది. మీరు ఒకరోజు ఆదేశం ఇచ్చి మరుసటి రోజు చింతలో మునిగిపోతే మీరే మీ ఆదేశాన్ని నాశనం చేసుకున్నారు. కాబట్టి మీరు ఇచ్చే ఆదేశం మీ లోపల ఒక దీపంలాంటిదై ఉండాలి, గాలి వీచినా ఆరిపోనిది. ఇప్పుడు మరో రహస్యం వినండి. విశ్వం కేవలం ఆ ఆదేశాలను మాత్రమే వింటుంది, వాటి వెనుక నిస్వార్థ ఉద్దేశం ఉంటే. మీరు నాకు చాలా డబ్బు కావాలి, ఇతరులకు సహాయం చేయడానికి అని చెప్పారనుకోండి, విశ్వం మీ మాటను త్వరగా వింటుంది. ఎందుకంటే అందులో సేవాభావనం, సహకారం, సంకల్పం ఉంది. కాని మీరు నాకు చాలా డబ్బు కావాలి, లోకానికి చూపడానికి అని చెప్పారనుకోండి, విశ్వం నవ్వుతో చెప్తుంది, బాబూ, అహంకారపు ఆదేశాన్ని నేను పట్టించుకును. ఎందుకంటే విశ్వం ప్రేమ, కరుణ, ఐక్యత యొక్క భాషలో పనిచేస్తుంది. కాబట్టి ఆదేశమిచ్చేటప్పుడు దానిలో కేవలం మీకోసం కాకుండా మొత్తం లోకం యొక్క క్షేమం కోసం ఏదో భావన జోడించండి. ఇప్పుడు దీని యొక్క ప్రయోగంలా భావిద్దాం. ఈ రోజు నుండి 21 రోజుల పాటు రోజూ బ్రహ్మముహూర్తంలో లేచి ఒక నిశ్శబ్దమైన గదిలో కూర్చోండి. 3 సార్లు లోతైన శ్వాస తీసుకోండి, మీ హృదయ కేంద్రాన్ని అనుభవించండి. ఆ తరువాత ఇలా చెప్పండి, ఓ విశ్వం, నేను దైవిక ప్రేమ, సమృద్ధి, సామర్థ్యంతో నిండిన వ్యక్తిని. ఈ భూమి మీద ఆనందం, జాగ్రత్తని వ్యాపించడానికి వచ్చాను. ఆ తరువాత కళ్ళు మూసుకొని ఆ కంపనంలో 5 నిమిషాలు ఉండండి. ఎటువంటి కోరిక లేకుండా, ఎటువంటి చింత లేకుండా కేవలం ఆ కంపనంలో ఉండండి. ఆ తరువాత రోజంతా ఆ భావంలో జీవించండి. 21 రోజుల్లోపు విశ్వంలోని కొన్ని తలుపులు మీకోసం తెరుచుకుంటాయి, ఇప్పటివరకు మూసుకుని ఉన్నవి. కాని కథ ఇక్కడితో ముగించలేదు. మీ ఆదేశం యొక్క చివరికి ఇంకా మిగిలి ఉంది. దాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. లేకపోతే ఈ ప్రక్రియ అసంపూర్తిగా మిగిలిపోతుంది. ఆ కీ ఏంటో తెలుసుకోవడానికి ఇంకొంచెం మాతో ఉండండి. ఇప్పటివరకు మీరు విశ్వానికి ఎప్పుడు ఆదేశమివ్వాలి, ఎలా ఇవ్వాలి, ఎన్ని రోజులు ఇవ్వాలి అని మీరు అర్థం చేసుకున్నారు. కానీ ఇప్పుడు మాట్లాడుకున్నాం ఆ చివరి మరియు అత్యంత నిర్ణాయకమైన కీ గురించి. దాని లేకుండా విశ్వాదేశం అసంపూర్ణం. అదేంటంటే ఆదేశమిచ్చిన తర్వాత పూర్తి సమర్పణ. అవును, మీరు విశ్వానికిచ్చిన ఆదేశంపై సందేహించడం మానేయండి, దాన్ని మార్చడం ఆపేయండి. రోజూ దాన్ని గందరగోళం చేసి విశ్వాన్ని కంగారు పెట్టవద్దు. ఎందుకంటే విశ్వం అప్పుడే పనిచేయడం మొదలుపెడుతుంది మీరు మీ పని పూర్తి చేశారని, ఇప్పుడు దాని వంతు వచ్చిందని నమ్మినప్పుడు. ఇది ఒక విలుకాడు బాణం వదిలినట్లే. ఇప్పుడు అతను గాలిలో చేతులూపి బాణం దిశను మార్చలేడు. అతనికి తెలుసు, నేను వదిలాను, ఇప్పుడు ఆ బాణం తన లక్ష్యాన్ని చేరుకుంటుంది. విశ్వ ఆదేశాలు కూడా అలాంటివే. మీరు పూర్తి నిష్ఠతో చెప్పండి, ఆపై వదిలేయండి. మీరు, ఓ విశ్వం, నా జీవిత ఉద్దేశ్యాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి అని చెప్పారనుకోండి, ఇప్పుడు రోజంతా ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, ఎవరి ద్వారా వస్తుంది అని ఆలోచిస్తూ కూర్చోకండి. నిశ్శబ్దంగా ఉండండి. మీరు ఒక గింజ విత్తినట్లు అది సమయానికి మొలకెత్తుతుంది. సమర్పణ అంటే ఓటమి కాదు. సమర్పణ అంటే నమ్మకం యొక్క శక్తి.
కాని ఇక్కడే చాలామంది తప్పు చేస్తారు. ఆదేశం ఇచ్చిన తర్వాత కూడా వారు భయపడతారు. విశ్వం నా మాట వినకపోతే అని. వినండి, విశ్వం ప్రతి మాటను వింటుంది. కాని దానికి దాని సొంత క్యాలెండరుంది. మీరు దానికి సమయం ఇవ్వలేరు. మీరు కేవలం ఆదేశం ఇవ్వగలరు. ఆపై దాని తన గతిలో నడవనివ్వడమే అతిపెద్ద సమర్పణ. అత్యంత అద్భుతమైన విషయమేంటంటే, మీరు మీ శక్తిని మార్చుకుంటే విశ్వం మీరు అడిగినది మాత్రమే కాదు, అంతకంటే ఎన్నో రెట్లు గొప్ప, లోతైన ఫలితాన్ని ఇస్తుంది. బహుశా మీరు ఊహించనిది కూడా. ఒక బిడ్డ తన తల్లి దగ్గర ఏదైనా అడిగినప్పుడు తల్లి ఏం చేస్తుంది? ఎందుకు కావాలి అని అడగదు. నీకు అర్హత ఉందా అని చెప్పదు. బిడ్డ నిజంగా కోరుకుంటున్నాడా లేక నోటితో మాట్లాడుతున్నాడా అని చూస్తుంది. తల్లికి బిడ్డ నిజాయితీగా అడుగుతున్నాడు అని అనిపిస్తే ఆమె అతనికి అడిగిన దానికంటే మంచి వస్తువునిస్తుంది. ఎందుకంటే తల్లికి బిడ్డకు ఏమి కావాలో కాదు, ఏమి అవసరమో అర్థం చేసుకుంటుంది. విశ్వం కూడా అదే చేస్తుంది. అది మీ మాటల కంటే మీ లోపలి భావనల నిజాయితీని వింటుంది. కాబట్టి ఆదేశమిచ్చేటప్పుడు మీరు దాన్ని నెరవేర్చటానికి సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే ఇవ్వండి. ఒకసారి ఇచ్చిన తరువాత మీరు ఆ ఆదేశం యొక్క ప్రతినిధిగా మారండి. మీరు నాకు నిజమైన జీవిత భాగస్వామి కావాలి అని చెప్పారనుకోండి. మొదట మీరు ఆ శక్తిలోకి రండి. దానిలో నిజమైన జీవిత భాగస్వామి ఆకర్షితుడవుతాడు. మీరు నేను పెద్ద వ్యాపారి కావాలి అని చెప్పారనుకోండి. మొదట మీ ఆలోచనలను, అలవాట్లను, రోజువారీ జీవన విధానాన్ని ఒక పెద్ద వ్యాపారి ఆలోచించే, జీవించే విధంగా మార్చండి. ఎందుకంటే విశ్వం ఆదేశాన్ని అప్పుడే వింటుంది మీరు దానికి సిద్ధంగా ఉన్నారు అని అది భావించినప్పుడు. అలాగే ఈ సంభాషణ ఎప్పటికీ ఆగిపోకూడదు. ప్రతిరోజూ ఉదయం లేచిన వెంటనే, రాత్రి పడుకునే ముందు మీ లోపల నుండి ఒక కంపనం బయటకు రావాలి. ఇలా చెప్పే, నేను విశ్వం యొక్క సహసృష్టికర్తను. నేను చెప్పేది జరుగుతుంది. చివరి విషయం, కొన్నిసార్లు విశ్వం మీ ఆదేశాన్ని పూర్తిగా వ్యతిరేక దిశలో తీసుకెళ్తుంది. అంటే మీరు నాకు ధనం కావాలి అని చెప్పారనుకోండి. కొన్ని రోజుల్లో మీ జీవితంలో అకస్మాత్తుగా డబ్బు కొరత అనిపించే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే విశ్వం మీకు సామర్థ్యాన్నివ్వాలనుకుంటుంది. ఆ ఆదేశాన్ని మీరు సంభాళించగలగాలి. ఇదొక రకమైన శక్తి పరీక్ష. ఈ సమయంలో మీరు భయపడితే, నీరసంగా మారితే విశ్వం మీ ఆదేశాన్ని హోల్డ్లో పెట్టేస్తుంది. కాని ఆ పరిస్థితిలో కూడా మీరు, నాకు తెలుసు ఇది భ్రమ, నా ఆదేశం స్వీకరించబడింది, ఈ పరిస్థితి నా లోపని సామర్థ్యాన్ని పెంచడానికి వచ్చింది అని చెప్పారనుకోండి. అప్పుడు విశ్వం మీ ఆత్మకి సలాం చేస్తుంది. అక్కడ్నుండే ఆ ఆదేశం యొక్క ప్రయాణం మొదలవుతుంది. అది మొత్తం కాయనాటో మీ వైపు తిప్పేస్తుంది. ఇప్పుడు ఈ వీడియోని ఒక శక్తివంతమైన వాక్యంతో ముగిద్దాం. మీ కళ్ళు మూసుకుని ఈ పదాలను నెమ్మదిగా పునరావృతం చెయ్యండి. ఓ విశ్వం, నేను ఇచ్చిన ఆదేశం నా లోపల సత్యంలా కొట్టుకుంటోంది. నేను ఆ శక్తిలో జీవిస్తున్నాను. నీవు నన్ను ఆ మార్గంలో నడిపిస్తున్నావని నాకు పూర్తి నమ్మకముంది. అది నా ఉనికిని సంపూర్ణతలో విస్తరింపచేస్తుంది. మీరు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు విశ్వ ఆదేశం యొక్క అర్థం కేవలం పదాలు కాదు, మీ ఉనికే అయిపోయింది. ఈ మొత్తం సంభాషణలో ఎక్కడైనా మీ లోపల ఆ కంపనం మేల్కున్నట్లు అనిపిస్తే ఈ ప్రయాణంలో చేరడానికి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇది కేవలం ఒక ఛానల్ కాదు, మీ అంతరాత్మ యొక్క గుండె చప్పుడు. కామెంట్లో రాయండి, నేనిప్పుడు విశ్వం ఆదేశం ఇవ్వడం నేర్చుకున్నాను. ఎందుకంటే ఈ వాక్యం రాయడం కేవలం రాయడం కాదు, ఇది మీ చైతన్యంలో విశ్వం యొక్క కీని స్థాపించడం.